అంటే ఒకనాడు మహావైభవంతో ఆర్షధర్మానికి కేంద్రంగా ఉన్నటువంటిది. నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం, వరంగల్ అంటే భక్తి. అందుకని అంటున్నాను ఈ మాట. వింశకి దక్షిణమందు భారతీయతను నిలబెట్టిన మహాక్షేత్రం ఇది. ధర్మము, ధర్మ పరాక్రమము ఈ రెండూ ఉన్న సీమ ఇది. ధర్మం ఉండొచ్చు, ధర్మంతో పాటు క్షాత్రం ఉండాలి. ఇదం బ్రాహ్మం, ఇదం క్షాత్రం. ఆదర్శప్రాయమైనటువంటిది. దీని తర్వాతనే విజయనగరం పుట్టింది, కష్టాలు పడింది, అదే పోయింది. ఇప్పుడు ఆనాడు దండెత్తన యుద్ధాలు లాంటి చరిత్ర కాదు ఇది. ప్రజలు నిర్ణయిస్తారు. అలాంటి పరిపాలన వ్యవస్థ చాలా బాగుండాలని ఈ రెండు రాష్ట్రాలు ఆదర్శమైనటువంటి సోదర భావంతో దినదినాభివృద్ధి పొందుతూ న్యాయ పరిపాలన చేస్తూ భారతదేశానికి అగ్రగామిగా ఉండాలని వీళ్ళని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలని కోరుతున్నాను.